అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో హైదరాబాద్లో గడప గడపకు అక్షింతల పంపిణీ ఘనంగా జరుగుతుంది. కర్ణాటక నుండి సిటీకి రామ పాదుకలు రావడంతో భక్తులు నీరాజనలు పలుకుతున్నారు. రాముని వెండి పాదుకలను దర్శించుకుంటున్నారు భక్తులు. మరో వారం రోజుల పాటు సిటీలోనే పూజలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. అరణ్యవాసం అజ్ఞాతవాసం తర్వాత రాముడికి పట్టాభిషేకం జరిగిందని ఎన్నో ఇతిహాసాలు పురాణాల్లో మనం చదివినాం. అట్నే కోటి భక్తులతో దర్శనాలు, స్వామివారి పాదుకల పూజ తర్వాతే అయోధ్యకు చేర్చాలని శృంగేరి పీఠానికి సంబంధించిన స్వామీజీలు ఒక మాట అనుకున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 3 ఏళ్ల నుంచి దేశమంతా కూడా తిరుగుతూ హైదరాబాద్కు వచ్చినాయి రామదేవుని పాదుకలు. సో పాదుకలతో పాటు నదీ జలాలు కూడా వచ్చినాయి. సో వాటి ప్రత్యేకత ఏంది అనేది కూడా తెలుసుకుందాం. రాముడి భక్తి మనకి ఎరకనే అక్కడ అయోధ్య రామ మందిర్ నిర్మాణం అవుతున్నప్పటి నుంచి కూడా నిధి సేకరణ కావచ్చు, దాంతోపాటు అక్కడ దర్శనాలు కావచ్చు మస్తు ఘనంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్లో రాముడి పాదుకలే ఇక్కడికి వచ్చినాయి. కేవలం పాదుకలు మాత్రమే కాదు, నదీ జలాలు కూడా. సో నదీ జలాలు అంటే హిందువులో చాలా పవిత్రంగా భావిస్తారు. ఏ పూజా కార్యక్రమం జరిగినా కానీ అన్ని నదుల పేర్లు తలుచుకొని మరీ పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. సో అంత పవిత్రమైన నదీ జలాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. దాదాపు 15 నదులకు సంబంధించిన జలాలు, రామ పాదుకలు, ఇవి రెండు కూడా మనకి హైదరాబాద్కి వచ్చినాయి. సో ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు దాదాపు ఎంతమంది ఇప్పటివరకు వీటిని దర్శనం చేసుకున్నారు, సో ఎప్పుడు మళ్ళీ అయోధ్యకు చేరబోతున్నాయి, సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో దాదాపు ఎన్ని రోజుల నుంచి మీ పయనం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మన భారతంలో ఉండే 16 పవిత్ర జలాలు, పవిత్ర మృత్తికలు, శృంగేరి ఉభయ జగద్గురు ఆశీర్వాదంతో వాళ్ళ మార్గదర్శనం, వాళ్ళ పూజ చేసిన అనేక మహనీయులు పూజ చేసిన ఈ 16 నది జలాలు, మృత్తికలు, పాదుకలు, ఇవి అయోధ్య శ్రీరామునికి సమర్పణ చేసేదానికి ఈ ఒక అభియానం తీసుకున్నాము. ఇక్కడ 3 ఉద్దేశాలు ఉంటుంది. ఇక్కడ 16 నదులు మనము ఇక్కడే దర్శనం చేసుకోవచ్చు, రామ పాదుకలు దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు అయోధ్య టెంపుల్ అక్కడ భవ్యమైన మందిరం నిర్మాణం అవుతా ఉంది. నెక్స్ట్ శ్రీరాములి పట్టాభిషేకం అవుతుంది. అందరికీ ఆశ ఉంటుంది, నేను పోవాలా, నేను అయోధ్యకు పోవాలా, నేను చూడాలా అనే ఒక ఆశ ఉంటుంది. అయితే అందరికీ కుదరదు. అలాంటి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ చేతిలో పూజ చేపించి వాళ్ళ సంకల్పం కూడా మనం అయోధ్యకు చేరిస్తే వాళ్ళకి ఎంత సంతోషం అవుతుంది. వాళ్ళు కూడా ఇక్కడే పూజ చేసి ఇక్కడ రామ పాదుకలు జలాలు ముట్టి నమస్కారం చేస్తే అయోధ్యకు వెళ్ళినంత పుణ్యం వస్తుంది. మీరు పూజ చేసిన జలాలు అక్కడ రాములకి అభిషేకం అవుతుంది, మీకెంత పుణ్యభాగ్యం దొరుకుతుంది. అందుకే మన గురువు వారు ఇది 2-3 ఇయర్స్ ఇంకా మేము ఇది ప్లాన్ చేసి ఈ జలాలన్నీ తెచ్చేకి మాకు 1 ఇయర్ పట్టింది. అన్ని స్టేట్స్కు పోయి అక్కడ పవిత్రమైన అక్కడ జలాల్ని ఎక్కడ నీళ్లు ఉగమం అవుతుందో అక్కడ ఇంకా మేము తీసుకొచ్చాము ఈ జలాన్ని. సో మరి హైదరాబాద్ ఎన్ని రోజులు అవకాశం కల్పిస్తారు ఇట్లా దర్శనాల కోసం? ఇప్పుడు ఆల్రెడీ మేము 1 మంత్ ఇంకా నుంచి ఇక్కడ పారాడుతాము. అన్ని గుళ్ళు, అన్ని ఇండ్లకు అన్ని పోతా ఉన్నాము. మన సంకల్పము 1 కోటి ఇంట్లో మనం పూజ చేయించే సంకల్పం ఉండే. ఇప్పుడు దాదాపు మాకు 95 వరకు వచ్చింది, 95 lakhs వరకు ఇండ్లు పూజ చేయించాము. ఇంకా కొన్ని ఉన్నాయి, ముగించుకొని ఇంకొక కొద్ది నెలలో మేము అయోధ్య చేరుకుంటాము. దాదాపు 3 ఏళ్ల నుండి రాముడి సేవకు అంకితమైనడు. సో ఇట్లా అనిపిస్తుంది. యాక్చువల్గా మాది వేరే పనే ఉండింది, మాది వేరే ప్రొఫెషనల్లే ఉండింది. ఆ రామ గారికి మేము సేవ చేయాలి అనుకుని ఒక మనసుతో ఈ యాత్రలో మేము పాల్గొన్నాము. 3 ఇయర్స్ ఇంకా మేము కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర ఇక్కడంతా మేము ట్రావెల్ చేస్తూ ఉన్నాము. రాముడు ఆ బలమిచ్చాడు పారాడేదానికి, ఆ శక్తి ఇచ్చాడు. అయోధ్యకి ఆయన చేర్పించే వరకు మన బాధ్యత, అది మేము చేర్పిస్తాము. నదీ జలాలు, పాదుకలు తీసుకెళ్ళినప్పుడు భక్తుల ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? మనము ఇంట్లో కలశం పెడతాం. కలశం పెట్టి మన శుద్ధమైన ఇంట్లో నీళ్లు వేసి ఆ కలశానికి ఒక ఆహ్వానం చేస్తాను. గంగే చేయమనే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలసం. అన్ని జలాలు ఇక్కడున్నాయి. ఆ మంత్రాల్లో వచ్చే అన్ని జలాలు ఇక్కడున్నాయి. ఆ జలాలు మనము ఇప్పుడు 12 ఏళ్ళకు ఒకసారి పుష్కర అవుతుంది. ఒక నదికి పోయి ఎంతో కొంత ఆ జనాలు పోయి స్నానం చేసి, ఎందుకంటే మన పాపకర్మ వాళ్ళు పోవాలి అని. సో అక్కడ పోయి మనం అయ్యలేదు, అన్ని జలాలు పోయేక అయ్యలేదు.
అది ఇక్కడ చూసుకొని వాళ్ళ దర్శనం చేసుకొని తాకి దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళది ఏమేమి ఉండవు కోరికలు అదన్నీ కోరుకోవచ్చు. ఆ రాముడు పాదాలు ముట్టవచ్చు. ఆ ఖుషి ఖుషిగా ఉంటారు కదా. వాళ్ళ ఇంట్లో పెట్టి పూజ చేసిన తర్వాత ఆ ఖుషి ఉంది కదా, అది ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు అది. సో ఇది రాముడి పాదుకలకు సంబంధించి, నదీ జలాల దర్శనాలకు సంబంధించి. ఒక్కసారి మనం భక్తులతో మాట్లాడదాం, దాంతోపాటు ఈ ఆలయానికి వచ్చిన అర్చకులతో కూడా మాట్లాడదాం. ఇప్పటి వరకు 95 lakhs డివోటీస్ అందరూ కూడా రామపాదుకలు, నదీ జలాలను దర్శనం చేసుకున్నారు. సో అండ్ దాంతోపాటు హైదరాబాద్ సిటీలో ఇంకో వారం పాటు ఈ పాదుకల భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు. సో ఒక్కసారి ఆ పాదుకల దర్శనం చేసుకున్న భక్తులను కూడా మనం మాట్లాడదాం. అక్షంతలు, రాముడి అయోధ్య అక్షంతలు వస్తున్నాయి అంటే ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు రామ పాదుకలను దర్శనం చేసుకోవడానికి వచ్చిందంటే మంగళహారతులతో నీరాజనాలు పలుకుతున్నారు భక్తులు. సో ఈ ప్రజెంట్ ఒక టెంపుల్లో ఉన్నాం మనం. ఆ టెంపుల్లో ఒక్కసారి ఈ అరేంజ్మెంట్ చూస్తుంటే ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకంగా మన కార్తీక పౌర్ణమి మళ్ళీ కల్పిస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా కూడా రామపాదుకల కోసం అండ్ దాంతోపాటు నదీ జలాలు వస్తుంటే ఇక్కడ ఆలయం వాళ్ళు కావచ్చు, భక్తులు కావచ్చు ఇంత ఘన స్వాగతం పలికిరు వాటికి. సో రామపాదుకలు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. మా స్వామి ద్వారా ఈ దర్శన భాగ్యం కలిగిందని మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అసలు ఎప్పుడైనా అనుకున్నారా అట్లా రామపాదుకలు కావచ్చు 16 నదీ జలాలను మనం తాకే అవకాశం? నెవర్ ఎక్స్పెక్టెడ్. అనుకోలేదు, మేము అనుకోలేదు. చాలా సంతోషంగా ఉందండి. ఆయన పాద దర్శనం చేసుకుని మా జన్మ ధన్యమే అయింది అనుకుంటున్నామండి. మా జన్మ ధన్యమైందమ్మా. రామ పాదుకలు తాకాము. మా గుడికి వచ్చినందుకు మా స్వామి వారు పిలిచారు. మేము వచ్చాము. రాజగోపాలాచారి గారు పిలిచారు, మేము వచ్చాము. మా జీవితం ధన్యమైంది. పాదకాలు తాకేమో ధన్యమైందమ్మా. చాలా చాలా గొప్ప ఒక యజ్ఞంలాగా ఉందమ్మా. వాళ్ళు అక్కడ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి ఒక యజ్ఞంలాగా చేస్తున్నారమ్మా. రాముడి పాదుకలు మాకు ఎంతో అదృష్టం. అసలు వస్తాయి అనుకోలేదు. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పుడు మేము అలా చూడగలమా లేదా అన్నట్టుగా అనిపించింది. మా దేవాలయంలో భక్తులు అత్యంత ఆసక్తితో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు. మా దేవాలయం జరుగుతుందంటే భక్తులపైనే జరుగుతుంది. ఈ అయోధ్య పాదుకలు రావడానికి మా స్వామి కృప అంటాం. మా దగ్గర స్వామివారి చాలా విశేషంగా ఉంటుంది. కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మా భక్తులందరూ కూడా రామపాదాలు వస్తుందంటే ఒక 2 గంటలుగా ఇక్కడనే ఉండి ఘనస్వాగతం పలకడానికి చాలా ఆసక్తిగా చూపి వాళ్ళు చాలా సంతోషపడ్డారు. ఈ రామపాదుకలు రావడం అనేది మా దేవాలయం విశేష కార్యక్రమం. స్వామివారి పాదాలు ఇక్కడ తాకి ధన్యులను చెందామని చాలామంది భక్తులు కూడా సంతోషంగా వెళ్తున్నారు. మా ఆలయానికి వచ్చే భక్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో మొత్తానికి జనవరి 22 వరకు దాదాపు 1 కోటి మంది భక్తుల పూజలు అందుకున్న తర్వాతే రామపాదుకలు అక్కడ చేర్చే అవకాశం అయితే ఉంది. సో ఇది హైదరాబాద్లో భక్తులకు దర్శనం కల్పిస్తున్న వెండి రామపాదుకలు అండ్ దాంతోపాటు నదీ జలాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ భాలుతో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.